అందరికీ నమస్కారం. రోజు ధ్యానం చేస్తూ ఉన్నారా? ఈరోజు ధ్యానం కూడా పూర్తయిందా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారా? ప్రతిరోజు క్రమం తప్పని ధ్యాన సాధనతో మనం ముందుకెళ్తూ ఉందాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, ఈ ధ్యాన సాధన ద్వారా ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తి అనేది కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఆ విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం నుంచి మన లోపలికి రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి పూర్తిగా నిండిపోతూ ఉంటుందో, ఆ ప్రాణశక్తి అంటాం, విశ్వశక్తి అంటాం, చైతన్యం అంటాం, ఇదంతా ఎప్పుడైతే బాగా పూర్తిగా నిండిపోతుందో, ఈ నిండిపోయే కొద్దీ మన ఆలోచనలు, మన అవసరాలు, మనం ఆలోచించే తీరు ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి, ప్రాణశక్తి ఈ స్థాయి తక్కువైపోతుందో, మనలో అది తగ్గిపోతుందో, మన ఆలోచనలు, మన భావాలు, మనం తీసుకునే నిర్ణయాలు ఇవి కూడా వేరేగా మనకు పనికిరాని విధంగా ఉంటాయి. మనకి ఇబ్బందులు గురి చేసేవిగా ఉంటాయి. అన్నిటికీ మూల కారణం మన లోపల ఆ ప్రాణశక్తిని లేదా ఆ విశ్వశక్తిని పెంచుకోవాలి. ప్రాణశక్తి, విశ్వశక్తి రెండు వేరు. వీటి గురించి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఈ విశ్వశక్తిని ఎప్పుడైతే మనం పూర్తిగా లోపల పెంచుకుంటామో, మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మనం చేసే ఆలోచనలు, మనం చూసే తీరు, మనం మాట్లాడే తీరు, మన దగ్గరకు వచ్చే వాళ్ళ ఆలోచనలు, భావాలు ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే వీటి నిల్వ తగ్గిపోతుందో, ఇవన్నీ కూడా పూర్తి యాంటీలో ఉండటం జరుగుతూ ఉంటుంది. మనకి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోవడం ఇది తగ్గిపోతే, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది చెడుగా జరుగుతూ ఉండటం, చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నాను అయినా సరే చెడు జరిగింది అని అనుకుంటూ ఉండటం, మన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఆ ఇబ్బంది కలిగించే వాళ్ళే మనల్ని ఆశ్రయిస్తూ ఉండటం, మనం కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకోసమే మన లోపల ఈ విశ్వశక్తిని పూర్తిగా పెంచుకోవాలి. మనం చేయాల్సింది సింపుల్, రోజుకు 2 సార్లు మన ధ్యాన సాధనని కొనసాగించటమే. కష్టపడి చేయాల్సిన అవసరమే లేదు. మన శరీరం ఎంతసేపు సుఖంగా, సంతోషంగా కూర్చోపెట్టగలిగితే అంత మేర ఆ శరీరాన్ని కూర్చోబెడుతూ రోజుకి కొద్ది సమయాన్ని పెంచుకుంటూ మన సాధనని ముందుకు తీసుకెళ్తూ, మన సాధనని కొనసాగిస్తూ, మన లోపల ఆ విశ్వశక్తిని పూర్తిగా నింపుకుంటూ ఉండాలి. దీంట్లో ఖర్చు లేదు, కష్టము లేదు. సరైన పట్టుదల, చేయాలనే కోరిక, తపన ఉంటే చాలు. మరలా దీనిలో నాకు ధ్యానం కుదురుతుందా, కుదరట్లేదా, నేను సరిగ్గా చేస్తున్నానా అని హిమాలయ ఋషుల్లాగా ఇప్పటి నుంచే మనం ఫీల్ అయ్యి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ముందు చేయటం మొదలు పెడితే దాంట్లో ప్రావీణ్యం రోజు గడిచే కొద్దీ ఆ ప్రావీణ్యం వస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేద్దాం. మన లోపల ఆ విశ్వశక్తి యొక్క పరిమాణాన్ని బాగా విస్తారంగా పెంచుకుందాం. మనం అందరం కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉందాం. ఓకే, థ్యాంక్ యూ.